హలో వెల్కమ్ టు హెల్త్ గురు. సో మనకి రోజువారీ లైఫ్లో ఉన్న డౌట్స్ గురించి ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి ఫిడికస్ హోమియోపతి నుంచి డాక్టర్ తేజస్వి గారు ఉన్నారు. సో ఆవిడతో మాట్లాడి తెలుసుకుందాం. హలో మేడం. హలో అండి. మేడం, సో ఈ మధ్యన ఎక్కువగా వినిపిస్తుంది స్ట్రెస్ అన్న పదం. ఈ డే టు డే లైఫ్లో ఈ జనరేషన్లో ఏం చెప్పినా కానీ నీకు ప్రాబ్లం ఏంటి అంటే నాకు స్ట్రెస్ ఎక్కువ అవుతుంది అని అంటారు. సో అసలు ఈ స్ట్రెస్ అనేది ఎలా వస్తుంది అండ్ ముఖ్యంగా ఫీమేల్స్లో ఈ స్ట్రెస్ ఎలాంటి ఎఫెక్ట్స్ చూపిస్తుంది? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. నార్మల్‌గా ఇలాంటి ఈ ప్రెజెంట్ ఉన్న జనరేషన్‌లో ప్రతి ఒక్కరు కామన్‌గా చెప్పేది స్ట్రెస్. ఈవెన్ మా దగ్గరికొచ్చే పేషెంట్స్ కూడా ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయంటే ఇలా స్ట్రెస్‌గా ఉంటుంది, టెన్షన్‌గా అనిపిస్తుంది అని చెప్పి చాలామంది చెప్తున్న ప్రాబ్లమే ఇది. ముఖ్యంగా ఫీమేల్స్‌లో స్ట్రెస్ ఇంపాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నార్మల్‌గా ఈ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే నార్మల్‌గా హెల్తీగా ఫంక్షన్ అవ్వాల్సిన హార్మోన్స్ అనేటివి కూడా అన్నీ డిస్టర్బెన్స్ అవుతూ ఉంటాయి. ఓకే. స్ట్రెస్ అంటే ఏంటిది? సపోజ్ మనం ఏమైనా వేడి వస్తువుని తాకామనుకోండి, మనం ఏం చేస్తాం? వెంటనే మన మైండ్ ఏం చెప్తుంది? వెంటనే చెయ్యి పక్కకి తీయాలని చెప్తుంది. అది రియాక్షన్ స్ట్రెస్‌కి. అది ఎలా అవుతుంది? మనం వెంటనే ఎన్ని సార్లు చేసినా కూడా పెడుతుంటాం, తీస్తుంటాం. అది వెంటనే రియాక్ట్ అయిపోతున్నాం. అక్కడికి స్ట్రెస్ లెవెల్స్ ఏం మనకు కనిపించడం లేదు. ఓకే. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ స్ట్రెస్సే. సపోజ్ మనం కంటిన్యూస్‌గా మెంటల్ స్ట్రెస్ కానివ్వండి, వర్క్ స్ట్రెస్ కానివ్వండి, లేదంటే ఏ రకమైన స్ట్రెస్ అయినప్పటికీ కంటిన్యూస్‌గా డైలీ ఎక్స్‌పోజర్ ఉన్నామనుకోండి, అప్పుడేమవుతుంది? ఆ బాడీ ఆ రియాక్టింగ్ కెపాసిటీని కోల్పోతుంది. ఓకే. కంటిన్యూస్‌గా స్ట్రెస్‌లో ఉండడం వల్ల బాడీలో కార్టిసాల్ అనే హార్మోన్ ఎక్కువవుతుంది. అంటే మనం బయటికి రావట్లేదు అక్కడి నుంచి. అలానే ఉండిపోవడం వల్ల సపోజ్ అలానే వేడి వస్తువు తాగామనుకోండి ఏమవుతుంది? కాలిపోతుంది. అదే విధంగా మన మన బాడీలో కూడా కంటిన్యూస్ స్ట్రెస్‌లో ఉండడం వల్ల హార్మోన్స్ అనేటివి ఇంబాలెన్స్ అవుతాయి. ఈ కార్టిసాల్ లెవెల్స్ ఎక్కువ అవ్వడం వల్ల ఈ హార్మోన్ ఏం చేస్తుంది? ఇతర హార్మోన్స్ పైన యాక్ట్ చేస్తుంది. ఫిమేల్‌లో ఎలాంటి హార్మోన్స్ ఉంటాయి? ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్, థైరాయిడ్ హార్మోన్స్, ప్రొలాక్టిన్ హార్మోన్, ఇంకా అన్ని హార్మోన్స్ అనేటివి ఉంటాయి. ఈ హార్మోన్స్ అన్నీ నార్మల్‌గా హెల్తీ వేలో ఉన్నప్పుడే మన సైకిల్స్ అనేటివి మన బాడీ ఫంక్షన్ కానివ్వండి, అంటే మన సైకిల్స్ కానివ్వండి, బాడీ ఫంక్షన్ కానివ్వండి, ఇవన్నీ న్యాచురల్‌గా హెల్తీగా ఫంక్షన్ అవుతూ ఉంటాయి. ఓకే. సపోజ్ ఈ హార్మోన్స్‌లో ఏదైనా ఇంపాక్ట్ జరిగి ఇంబాలెన్స్ జరిగిందనుకోండి, అప్పుడు డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అవుతుంది. ఓకే. ఈ కార్టిసాల్ హార్మోన్ ఎక్కువ అవ్వడం వల్ల స్ట్రెస్ హార్మోన్ అనేది మెయిన్‌గా ఫీమేల్ హార్మోన్స్ ఏమైతే ఉంటాయో ఈస్ట్రోజన్ పైన, ప్రొజెస్టరాన్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ రావడం వల్ల వాళ్ళకేమవుతుంది? మెయిన్ కనిపించేది పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్. ఫీమేల్స్‌లో ఏ సమస్య అయినా కూడా ఈ స్ట్రెస్ వల్ల కానీ, హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల మెయిన్ కనిపించేది ఏం సింప్టమ్ అంటే పీరియడ్ సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. ఈ స్ట్రెస్ వల్ల పీరియడ్ సమస్యలు ఏమవుతుంటాయంటే వాళ్ళకి పీరియడ్స్ డిలే అవ్వడం, సరిగ్గా రాకపోవడం, లేదంటే ప్రీవియస్‌గా వాళ్ళకి హెల్తీ లైఫ్ స్టైల్ ఉండడం వల్ల ఏమవుతాయి? న్యాచురల్‌గా ఎవ్రీ మంత్ 21-35 డేస్ 21-35 డేస్‌లో పీరియడ్ సైకిల్స్ అంటే మెయింటైన్ చేస్తూ ఉంటారు. దాంతో పాటు నార్మల్‌గా బ్లీడింగ్ 5-7 డేస్ బ్లీడింగ్ గానీ, లేదంటే 3-5 డేస్ బ్లీడింగ్ గానీ, హెల్తీ ఫ్లోలో హెల్తీ బ్లడ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. బట్ ఈ కంటిన్యూస్ స్ట్రెస్ వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే, ఏదైతే సైకిల్స్ ఉంటాయో ఆ న్యాచురల్ రేంజ్ ఉంటుందో ఆ రేంజ్ డిస్టర్బ్ అవుతుంది. మోర్ దాన్ 35 డేస్‌కి పీరియడ్స్ రావడం, ఓకే. కొంతమందికి 1 మంత్లీ రాకుండా 2 మంత్స్‌కి, 3 మంత్స్‌కి ఇలా సైకిల్స్ రావడం ఉంటూ ఉంటుంది. ఇంకా ఆ సైకిల్స్‌లో కూడా చాలా చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల గర్భాశయం లోపల పొర అనేది సరిగ్గా ఏర్పడదు వాళ్ళకి. ఓకే. పల్చగా ఏర్పడడం జరుగుతుంది. దాంతో ఏమవుతుంది వాళ్ళకి? పీరియడ్స్ లేట్‌గా రావడం, దాంతో పాటు స్కాంటీ బ్లీడింగ్ అవుతుంది. స్కాంటీ అంటే 1 డే బ్లీడింగ్ కానీ, లేదంటే 2 డేస్ కానీ కనిపిస్తుంటాయి. ఓకే. ప్రీవియస్‌లీ వాళ్ళకి 5 డేస్, 3 డేస్ బ్లీడింగ్ అవుతూ నార్మల్‌గా ఫ్రీక్వెంట్‌గా ప్యాచ్ చేసే ఉన్న వాళ్ళే ఈ స్ట్రెస్ వల్ల ఏమవుతుంది? సడెన్‌గా 2 మంత్స్ నుంచి, లేదంటే 1 మంత్ నుండి వాళ్ళకి ఆ పీరియడ్ సైకిల్‌లో స్కాంటీ బ్లీడింగ్ కనిపిస్తూ ఉంటుంది. లేదంటే జస్ట్ స్పాటింగ్ కనిపించి పీరియడ్ ఆగిపోతుంది. ఇవన్నీ కనిపిస్తుంటాయి. ఇది మెయిన్ కారణం ఏంటంటే స్ట్రెస్‌లో ఉన్నప్పుడు. ఎక్కువ స్ట్రెస్‌లో ఉన్నప్పుడు, లేదంటే ఏదైనా మన బాడీ కంటిన్యూయస్ వర్కింగ్ ప్రెషర్‌లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ జరిగి పీరియడ్స్‌లో సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. ఓకే. ఇలా కంటిన్యూస్ అయిపోవడం వల్ల వాళ్ళకేమవుతుంది? పీసీఓఎస్ రావడం కానివ్వండి, లేదంటే థైరాయిడ్ ఇంబాలెన్స్ స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఈ స్ట్రెస్ వల్ల ఇంకొక ఎఫెక్ట్ చూపిస్తుంది. అదేంటంటే ఈ స్ట్రెస్ అనేది ఇన్సులిన్ హార్మోన్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. ఓకే. ఇన్సులిన్ హార్మోన్ ఏం చేస్తుంది? మనం తిన్న ఫుడ్‌ని ఎనర్జీగా కన్వర్ట్ అవుతూ బాడీకి ఎనర్జీని సర్క్యులేట్ చేస్తూ ఉంటుంది. ఈ కార్టిసాల్ హార్మోన్ ఎక్కువ అవ్వడం వల్ల బాడీలో ఆ ఇన్సులిన్ పైన ఎఫెక్ట్ చూపించి ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఏమవుతుంది? పీసీఓఎస్ స్టార్ట్ అవుతుంది. దాంతో పాటు అధిక బరువు అనేది డెవలప్ అవుతూ ఉంటారు. ఓకే. అంటే వాళ్ళు ప్రాపర్‌గా తిన్నా, తినకపోయినా కూడా వెయిట్ గెయినింగ్ కామన్‌గా కనిపిస్తుంది. ఇది స్ట్రెస్ వల్లనే. మెయిన్‌గా వెయిట్ గెయిన్ మనం చాలా కండిషన్స్‌లో చూస్తుంటాం. ఒకటి థైరాయిడ్ ఇంబాలెన్స్ ఉన్నప్పుడు, పీసీఓఎస్ ఉన్నప్పుడు, మెయిన్‌గా నెక్స్ట్ వచ్చేసి స్ట్రెస్‌లో ఉన్నవాళ్ళు. ఇలాంటి వారిలో కూడా సడెన్‌గా వెయిట్ గెయిన్ రావడం, ఎంత తక్కువ తిన్నప్పటికీ వెయిట్ అనేది పుట్ ఆన్ అవుతూ ఉండడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు కొంతమంది స్ట్రెస్‌లో ఉన్నప్పుడు బరువు తగ్గుతారని కూడా చెప్తుంటారు. సో అలా ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది మరి? బరువు తగ్గే వాళ్ళలో థైరాయిడ్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఆ థైరాయిడ్ ఏ విధంగా ఉంటుంది? హైపర్ థైరాయిడిజం కండిషన్స్‌లో బరువు తగ్గుతూ ఉంటారు. ఓకే.
థైరాయిడ్లో 2 టైప్స్ ఉన్నాయి. హైపో అని హైపోథైరాయిడిజం. హైపర్ అనుకోండి మన బాడీలో థైరాయిడ్ హార్మోన్స్ ఎక్కువైపోతూ ఉంటాయి. దీని ద్వారా ఏమవుతుంది మెటబాలిజం అనేది ఫాస్ట్గా అయిపోతుంది. ఈ మెటబాలిజం ఫాస్ట్గా అయిపోవడం వల్ల తిన్న ఫుడ్ మొత్తం ఎనర్జీగా అయిపోవడం, లేదంటే ఎంత తిన్నా కూడా లీన్గా అనిపిస్తూ ఉంటారు, లేదంటే సడన్గా వెయిట్ లాస్ అనేది ఈ హైపర్ థైరాయిడిజం కనిపిస్తూ ఉంటుంది. ఓకే. ఇదే మెయిన్ రీజన్ దీనికి. ఓకే.